హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో ఏం జరిగిందో స్టోరీ విషయంలోకి పోతే, ఇంకా లాస్ట్ పాప ఉంది గదా! కిన్నెర. ఆ పాపకి హార్ట్‌లో అయితే హోల్ ఉంది. ఇంకా డాక్టర్ చెప్తుంది, ఇంకా 1 మంత్ లోపల సరే ఆపరేషన్ చేయించుకోవాలి. ఇంచుమించు 25,00,000 దాకా అవుతుంది అని చెప్పేసరికి, వాళ్ళ దగ్గర పాపం డబ్బులు లేవు గదా! చాలా బాధల్లో ఉంటారు. ఇంకా జాను వాళ్ళు ఏం చేయాలా అనేసి. ఇంకా ఆ పాప వచ్చేసి, "నేను ఏమైంది నాకు" అని చెప్పి అడుగుతుంది. "ఏం లేదమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అంతే" అంటే, అవునా" అనేసి, "నాకు పడిపోయేటప్పుడు ఇలా గుండె దగ్గర నొప్పొచ్చింది" అని చెప్పేసి అంటుంది. "నాకు పదే పదే నాన్న గుర్తొస్తున్నాడు" అని చెప్పని అంటుంది పాప. అలాగే నాకు స్కూల్లో రన్నింగ్ రేస్ ఉంది. నేనే పరిగెత్తాలి. అందరికంటే నేనే ముందు పోతాను అంటే, "అలా అనకూడదమ్మా. నేనే ముందు పరిగెత్తుతాను అని అనాలి కానీ, ముందు పోతాను అని చెప్పి అనకూడదు" అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా సరేలే అని చెప్పి పాపం చాలా బాధపడతారు కానీ డాక్టర్ చెప్తుంది, "ఈ విషయం అయితే పాప దగ్గర ఎవరు ఏడవద్దు. పాపకైతే చెప్పొద్దు" అని చెప్పని, "ఏం మీకు తెలీదా" అని చెప్పి అడుగుతుంది డాక్టర్. "మాకు తెలీదు" అని చెప్పేసరికి, "ఓహ్! అవునా! ఆ పాపకి హార్ట్‌లో హోల్ ఉంది. కానీ ఏం కాదులే" అని చెప్పి, అంటే ఆపరేషన్ చేసుకోకపోతే ప్రాబ్లము అని చెప్పేసి వాళ్ళైతే డాక్టర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వీళ్ళ ఇంటికొచ్చేసి ఆలోచిస్తా ఉంటుంది జాను. ఏం చేయాలా? ఏంటి? అని చెప్పి ఆలోచిస్తా ఉంటుంది. అక్కడ కిన్నెరకి వాళ్ళ అక్క అన్నం పెడతా ఉంటుంది. అరిచింది అది జాను. అరిచింది చూపించలేదుగా, ఒకవేళ ఎడిటింగ్ ఏమన్నా కట్ చేసినారేమో. గబగబా వచ్చేసి, "సారీ కిన్నెర" ఫోన్ ఇసిరేస్తుంది జాను. ఇలా అన్నం తినిపిస్తా ఉంటుంది. ఒక పక్కేమో సూర్య కాల్ చేస్తుంటాడు. ఫోన్ ఇసిరేస్తుంది. ఎవరి మీద అరిచినట్టు చూపించలేదు కదా! "సారీ కిన్నెర, ఇంకెప్పుడు నీ మీద నేను అరవను. అరుచుంటే సారీ నాన్న" ఇంకా అని చెప్పి పాపని హగ్ చేసుకుంటుంది. సరే, ఇంకా వరలక్ష్మి వ్రతం జరిపించాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటా ఉంటారనమాట. సరే, ఇంకా రేపు ఎట్టైనా సరే వరలక్ష్మి వ్రతం చేస్తాము అనుకునేసరికి, మిగతా వాళ్ళు "వద్దు వద్దులే ఎందుకు" అని చెప్పి అడుగుతారు. జాను, "లేదు, ఖచ్చితంగా జరిపించి తీరాల్సిందే. అక్క బావ పీటల మీద కూర్చొని తీరాల్సిందే. ఇది ఫిక్స్" అని చెప్పేసి చెప్తుంది. దేవుడిది కదా! ఇంకా పెద్దావిడ కూడా ఉండి, "అవును, జాను ఫిక్స్ అయింది కాబట్టి పూజ అనేది జరిపిద్దాంలే" అని చెప్పేసి ఆ పెద్దావిడ కూడా చెప్తుందనమాట. ఇంకో పక్క సరే, ఇంకా సూర్య అయితే ఇంటికొస్తాడు. జాను వాళ్ళ ఇంటికొస్తాడు. మురళికి కాల్ చేస్తాడు తనతో మాట్లాడాలంటే. ముందుగా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇసిరిగొట్టింది కదా! సరే, ఇంకా తను కాల్ లిఫ్ట్ చేయడం లేదు కదా అని ఇంటికొస్తాడు. మురళి అప్పటికి అడుగుతా ఉంటాడు, "ఏమైంది చెప్పు బ్రో, చెప్పు బ్రో" అంటే, "ఏమీ లేదు, నేను జానుతోనే మాట్లాడాలంటే" మురళియే బయటకొస్తాడు. మొదలే జాను కోపంగా ఉంది కదా అనేసి తనే బయటకొస్తాడు. "ఏమైందంటే" లేదు, నేను తనతోనే మాట్లాడాలి" అని చెప్పేసరికి జాను వస్తుంది. జాను వచ్చేసరికి, జానుతో, "జాను, నేను అంత ఇదిగా కావాలని నేను ఎంగేజ్‌మెంట్ చేసుకోలేదు" అని చెప్పేసరికి మురళికి ఒళ్ళు మండుతుంది. "ఎంగేజ్‌మెంట్ అయిందా? అదేంటది? ఓ పక్క జానుని ప్రేమించా అని చెప్పావు కదా! ఎంగేజ్‌మెంట్ ఏంది" అని చెప్పి చొక్కా పట్టుకుంటాడు. ఇంకా జాను కూడా వచ్చేసి, "మోసగాళ్ళతో మాట్లాడొద్దు బావ" అని చెప్పేసి వాళ్ళ బావని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం తప్పు కదా! మోసం చేసినట్టే కదా! ఎంగేజ్‌మెంట్ చేసుకొని మళ్ళీ వచ్చి ఏ కారణం వల్ల అయిందో అని చెప్పడం కూడా మోసమే కదా! ఏ కారణం వల్ల అయినా ఆ రింగ్ తొడిగాడు కదా! అది చీటింగ్ చేసినట్టే అవుతుంది కదా! సో, ఇంకా జాన్ అయితే కోపంగా ఉంది. ఇంకా వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకుంటున్నప్పుడు అలకనందకి మురళి ఒక చీర తీసుకొచ్చి ఇస్తాడనమాట. రేపటి ఎపిసోడ్‌లో దానికి అలకనంద వచ్చి, "నాకు ఈ చీర నచ్చలేదు, ఎంత రేటుది? 500, 300 నాకు నచ్చలేదు పో" అని చెప్పేసి అంటుంది. 500 300 ప్రేమగా తెచ్చిచ్చినప్పుడు తీసుకోవాలి కదా! అలా కాకుండా రేట్ తక్కువ అని చెప్పి "వద్దు పో" అని చెప్పేసి తనైతే అంటుందనమాట. ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.